హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ ఫ్లవర్ చూపిస్తున్నాను. దానికి ఇలా ఫస్ట్ ఇలా ఒక స్లిప్ నాట్ వేసుకొని దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫస్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా అల్లిన తర్వాత దీని కింద నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ చైన్స్ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ వేసుకొని 1 2 వేసి మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ దగ్గర. అంటే మనకి ఇలా వేయడం వల్ల 3 లూప్స్ వస్తాయి. ఈ 3 లూప్స్కి మళ్ళీ డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ 2 చైన్స్ వేసాం కదా, దాన్ని తీసుకొని దీన్ని మొత్తం డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి మళ్ళీ దీనిలోనే ఎండ్ చేసుకోవాలి, ఈ లూప్లోనే. అప్పుడు పెటల్ షేపు ఇలా రౌండ్గా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పెటల్కి మళ్ళీ ఒక స్లిప్ నాట్ వేసుకొని ఇక్కడి నుంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసాక ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి. మళ్ళీ థర్డ్ లూప్లో మళ్ళీ స్లిప్ నాట్ వేసుకుని 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అప్పుడు 3 పెటల్స్లా వస్తాయి ఇవి. ఇక్కడ మళ్ళీ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇలా 3 పెటల్స్ వచ్చినాయి కదా, నెక్స్ట్ దానికి నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి. దానికి 5 పెటల్స్ అల్లుకోవాలి. ఇది ఇలా 3 పెటల్స్ అయిన తర్వాత వెనక సైడు మళ్ళీ వైట్ అటాచ్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఫస్ట్ కింద మనం ఫస్ట్లో 3 చైన్స్ వేసుకుంటే 3 పెటల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు 5 వేసుకోవాలి. 1 2 ఇలా 3 చైన్స్ వేసుకొని ఇలాంటి 5 వేసుకుంటే 5 పెటల్స్ వస్తాయి. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇది ఒకటి. మళ్ళీ 3 చైన్స్ వేసుకొని 1 2 3 చైన్స్ వేసుకుని మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ 1 2 3 వేసి మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 వేసి స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. అప్పుడు 5 వస్తాయి.
ఇప్పుడు ఒక్కో లైన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 9 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్లో ఫస్ట్ స్లిప్ నాట్తో స్టార్ట్ చేసి 8 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఈ పెటల్కి. ఇలా 8 డబుల్ క్రోషెట్ వేసి మళ్ళీ స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లూప్లో మళ్ళీ స్లిప్ నాట్తో స్టార్ట్ చేయాలి. ఇలాగే ఈ పెటల్స్ అన్నీ వేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి నెక్స్ట్ మళ్ళీ బ్లూ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా బ్లూ అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చైన్స్ వేసుకోవాలి. కరెక్ట్గా ఈ మధ్యలో స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ చైన్ స్టార్ట్ చేసి 1 2 3 చైన్స్ వేసుకొని ఈ పెటల్ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. ఈ పెటల్ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఈ చైన్స్ మొత్తం 5 ఈ పెటల్స్ మధ్యలో అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 5 వేసిన తర్వాత ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ లూప్స్లో మాత్రం ఇప్పుడు ట్రిపుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకొని స్లిప్ నాట్ వేసుకోవాలి. అంటే యూ షేప్లో పెటల్ రావడానికి ఇలా వేసుకోవాలి. ఈ నెక్స్ట్ లూప్ కూడా ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకొని ఒక డబుల్ క్రోషెట్ వేసి అక్కడి నుంచి ట్రిపుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ పెటల్స్ అన్నీ వేసుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది.
ఇది కావాలంటే ఇంకా పెటల్స్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.